ఇప్పుడంతా టీ20ల జమానా. ఐపీఎల్ వంటి లీగులకు బోలెడంత ఆదరణ. అయినా టెస్టులకు గ్లామర్ తగ్గడం లేదు. అందుకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సరైన ఉదాహరణ. బీజీటీని అభిమానులు ఆసక్తితో చూశారు. మలుపులు తిరిగిన మ్యాచ్లను ఎంజాయ్ చేశారు. ఆసీస్లో టెస్టులు చూసేందుకు అభిమానులు కూడా భారీగా పోటెత్తారు. సిరీస్ ఆరంభం నుంచి టెస్టులకు ఆదరణ కనిపించింది. మెల్బోర్న్, సిడ్నీల్లో మ్యాచ్ను చూసేందుకు రికార్డు లెవెల్లో వీక్షకులు హాజరయ్యారు. ఇదే సమయంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టెస్టుల్లో రెండంచెల విధానాన్ని తీసుకురావాలని అన్నాడు. టెస్టులకు ఆదరణ దక్కాలంటే పెద్ద జట్లు రెగ్యులర్ గా ఢీకొనాలన్నాడు. ఇదే అంశంపై ఐసీసీ అధ్యక్షుడు జైషా కూడా ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సేనా దేశాల బోర్డులతో సమావేశమయ్యే అవకాశాలున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో టైర్ 2 విధానం అంటే ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రదర్శన పరంగా టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ ను అత్యుత్తమ జట్లుగా చెబుతుంటారు. అయితే ఈ జట్లు సంవత్సరానికి ఒక్కోసారి మాత్రమే ప్రత్యర్థులతో తలపడుతున్నాయి. ఈ విధానాన్ని మార్చాలని కొందరు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. తొలి దశలో 6-7 జట్లు ఒకదానితో మరోటి ఎక్కువ మ్యాచ్ల్లో ఢీకొనాలని అంటున్నారు. రెండో దశలో చిన్న జట్లైన బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి టీములు తమలో తాము తలపడాలని చెబుతున్నారు. అందులో అత్యుత్తమంగా రాణించిన 1-2 జట్లకు టైర్ 1 విభాగంలో చోటివ్వాలని వాదిస్తున్నారు. అయితే టైర్ 2 విధానంపై విమర్శలు ఉన్నాయి. చిన్న జట్లు సపరేట్ గా తలబడితే ఆ మ్యాచ్లను ఎవరు చూస్తారని చర్చ ఉంది. 2016లోనే కొన్ని చిన్న బోర్డులు ఈ విధానంపై ఆసక్తి చూపించలేదు. 2016లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ కూడా 2 టైర్ విధానాన్ని వ్యతిరేకించారు. చిన్న దేశాల్లో క్రికెట్ ను కాపాడాల్సిన బాధ్యత అన్ని బోర్డులపై ఉందన్నారు. అయితే ఇప్పుడు ఐసీసీ అధ్యక్షుడిగా జైషా ఉన్నాడు. దీంతో టైర్ 2 విధానంపై ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుత విధానంలో కొన్ని జట్లు ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నాయి. మరికొన్ని జట్లు తక్కువ మ్యాచ్లు ఆడుతున్నాయి. తక్కువ మ్యాచ్లు ఆడిన జట్లకు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశం ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. అన్ని టీంలు ఈక్వల్ గా మ్యాచ్లాడేలా ఐసీసీ చూడాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే పెద్ద జట్లు ఎక్కువ సార్లు ఢీకొంటే ఆ మజా వేరుగా ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. భారత్, ఆసీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లు ఎక్కువగా ఫేస్ టు ఫేస్ తలపడాలంటున్నారు. మొత్తంగా ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.